everyone, how are you? Welcome to our channel Learn with Lahima. టుడేస్ వీడియోలో డైలీ యూస్ చేసే మరికొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ కోసం తెలుసుకుందాం. ఓకే, నువ్వు తిట్టినవాడు ఇక్కడే ఉన్నాడు. నువ్వు తిట్టినవాడు ఇక్కడే ఉన్నాడు అని చెప్పేటప్పుడు ఇంగ్లీష్లో ది పర్సన్ హూమ్ యూ స్కోల్డెడ్ ఈజ్ హియర్ ఓన్లీ. ది పర్సన్ హూమ్ యూ స్కోల్డెడ్ ఈజ్ హియర్ ఓన్లీ. స్కోల్డెడ్ అంటే తిట్టడం. ఓకే, ది నెక్స్ట్ వన్ ఈస్ నిన్ను తిట్టినవాడు ఇక్కడే ఉన్నాడు. నిన్ను తిట్టినవాడు ఇక్కడే ఉన్నాడు అని చెప్పేటప్పుడు ది పర్సన్ హూ స్కోల్డెడ్ యూ ఈజ్ హియర్ ఓన్లీ. ది పర్సన్ హూ స్కోల్డెడ్ యూ ఈజ్ హియర్ ఓన్లీ. ఓకే, సీ ద డిఫరెన్స్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ రేపు మీరు కలిసే వ్యక్తి నా సోదరుడు. రేపు మీరు కలిసే వ్యక్తి నా సోదరుడు. ఓకే, ది పర్సన్ హూమ్ యూ విల్ మీట్ టుమారో ఈజ్ మై బ్రదర్. ది పర్సన్ హూమ్ యూ విల్ మీట్ టుమారో ఈజ్ మై బ్రదర్. ఓకే, వేదిక మీద మాట్లాడుతున్న వ్యక్తి నా స్నేహితుడు. వేదిక మీద మాట్లాడుతున్న వ్యక్తి నా స్నేహితుడు అని చెప్పేటప్పుడు ఇంగ్లీష్లో ది పర్సన్ హూ ఈజ్ స్పీకింగ్ ఆన్ ది డయాస్ ఈజ్ మై ఫ్రెండ్. ది పర్సన్ who is speaking on the dais is my friend. Okay, dais means వేదిక. నెక్స్ట్ వన్ ఈస్ మీతో మాట్లాడినవాడు నా స్నేహితుడు. మీతో మాట్లాడినవాడు నా స్నేహితుడు అని చెప్పేటప్పుడు ఇంగ్లీష్లో ది పర్సన్ హూ టాక్డ్ విత్ యూ ఈజ్ మై ఫ్రెండ్. ది పర్సన్ హూ టాక్డ్ విత్ యూ, నీతో మాట్లాడుతున్నవాడు ఈజ్ మై ఫ్రెండ్, నా ఫ్రెండ్ అని చెప్తూ ఉంటాం. ఓకే, నా స్నేహితుడు అని. నువ్వు ఆఫీస్కి వెళ్ళి ఉండాల్సింది. నువ్వు ఆఫీస్కి వెళ్ళి ఉండాల్సింది అని చెప్పినప్పుడు యూ షుడ్ హ్యావ్ గాన్ టు ఆఫీస్. యూ షుడ్ హ్యావ్ గాన్ టు ఆఫీస్. షుడ్ హ్యావ్ తర్వాత V3 కంపల్సరీ వస్తుంది. ఓకేనా. వాళ్ళు అతనికి సహాయం చేసి ఉండేవారు. వాళ్ళు అతనికి సహాయం చేసి ఉండేవారు అని చెప్పినప్పుడు దే వుడ్ హ్యావ్ హెల్ప్డ్ హిమ్. దే వుడ్ హ్యావ్ హెల్ప్డ్ హిమ్. ఓకే, నేను ఇంగ్లీష్ నేర్చుకోగలిగేవాడిని. నేను ఇంగ్లీష్ నేర్చుకోగలిగి ఉండేవాడిని అని చెప్పినప్పుడు ఇంగ్లీష్లో ఐ కుడ్ హ్యావ్ లెర్న్డ్ ఇంగ్లీష్. ఐ కుడ్ హ్యావ్ లెర్న్డ్ ఇంగ్లీష్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఆమె ఇంకా ఒక లెటర్ రాయవలసి ఉంది. ఆమె ఇంకా ఒక లెటర్ రాయవలసి ఉంది అని చెప్పినప్పుడు షీ హ్యాస్ ఎట్ టు రైట్ ఏ లెటర్. షీ హ్యాస్ ఎట్ టు రైట్ ఏ లెటర్. ఇంకో లెటర్ రాయవలసి ఉంది. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ అది తాగడానికి చాలా వేడిగా ఉంది. అది తాగడానికి చాలా వేడిగా ఉంది. ఇట్ ఈస్ టూ హాట్ టు డ్రింక్. ఇట్ ఈస్ టూ హాట్ టు డ్రింక్. నెక్స్ట్ వన్ ఈజ్ నాకు ఇప్పుడు నిద్రపోవాలని ఉంది కానీ నాకు రేపు పరీక్ష ఉంది. నాకు ఇప్పుడు నిద్రపోవాలని ఉంది కానీ నాకు రేపు పరీక్ష ఉంది అని చెప్పినప్పుడు ఐ ఫీల్ లైక్ స్లీపింగ్ నౌ బట్ ఐ విల్ హ్యావ్ ఎన్ ఎగ్జామ్ టుమారో. ఐ ఫీల్ లైక్ స్లీపింగ్ నౌ బట్ ఐ విల్ హ్యావ్ ఎన్ ఎగ్జామ్ టుమారో. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నాకు ఇప్పుడు బిర్యానీ తినాలని ఉంది కానీ నా దగ్గర డబ్బులు లేవు. నాకు ఇప్పుడు బిర్యానీ తినాలని ఉంది కానీ నా దగ్గర డబ్బులు లేవు అని ఒకరితో చెప్పినప్పుడు ఐ ఫీల్ లైక్ ఈటింగ్ బిర్యానీ బట్ ఐ డోంట్ హ్యావ్ మనీ. ఐ ఫీల్ లైక్ ఈటింగ్ బిర్యానీ బట్ ఐ డోంట్ హ్యావ్ మనీ అని చెప్తూ ఉంటాం. నెక్స్ట్ వన్ ఈజ్ మీరు ఏమేమి తీసుకువచ్చారో నాకు చూపించండి. మీరు ఏమేమి తీసుకువచ్చారో నాకు చూపించండి అని ఒకరిని అడుగుతూ ఉంటాం కదా. అటువంటి టైంలో షో మీ వాట్ ఆల్ డిడ్ యూ బ్రింగ్. షో మీ వాట్ ఆల్ డిడ్ యూ బ్రింగ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ నేను డబ్బులు ఇవ్వాలనుకున్నాను కానీ ఇవ్వలేకపోయాను. నేను డబ్బులు ఇవ్వాలనుకున్నాను కానీ ఇవ్వలేకపోయాను అని ఒకరితో చెప్పినప్పుడు ఐ వాంటెడ్ టు గివ్ మనీ బట్ ఐ కుడెంట్ గివ్. ఐ వాంటెడ్ టు గివ్ మనీ బట్ ఐ కుడెంట్ గివ్. ఐ కుడెంట్ గివ్ మీన్స్ నేను ఇవ్వలేకపోయాను. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ నేను ఇప్పుడు ఏమి నేర్చుకోవాలి.
నేను ఇప్పుడు ఏమి నేర్చుకోవాలి అని ఇతరులని అడిగేటప్పుడు ఇంగ్లీష్లో వాట్ షుడ్ ఐ లెర్న్ నౌ, వాట్ షుడ్ ఐ లెర్న్ నౌ, లెర్న్ నౌ, ఇప్పుడు ఏమి నేర్చుకోవాలి అని అర్థం. ఓకే, నేను ఆమె బయటకు వెళ్ళడాన్ని చూశాను, నేను ఆమె బయటకు వెళ్ళడాన్ని చూశాను అని చెప్పినప్పుడు ఐ షా హర్ గోయింగ్ అవుట్, ఐ సా హర్ గోయింగ్ అవుట్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నేను ఆమె లెటర్ రాస్తూ ఉండడాన్ని చూశాను, నేను ఆమె లెటర్ రాస్తూ ఉండడాన్ని చూశాను అని చెప్పినప్పుడు ఐ సా హర్ రైటింగ్ ఏ లెటర్, ఐ సా హర్ రైటింగ్ ఏ లెటర్, రైటింగ్ అంటే రాస్తూ ఉండగా. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నేను ఇంటికి వచ్చాక కాల్ చేస్తాను, నేను ఇంటికి వచ్చాక కాల్ చేస్తాను అని చెప్పినప్పుడు వెన్ ఐ రీచ్ హోమ్ ఐ విల్ కాల్ యూ, వెన్ ఐ రీచ్ హోమ్ ఐ విల్ కాల్ యూ. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు నిన్న వచ్చి ఉంటే నేను రేపు వచ్చి ఉండేవాడిని, నువ్వు నిన్న వచ్చి ఉంటే నేను రేపు వచ్చి ఉండేవాడిని అని చెప్పినప్పుడు ఇంగ్లీష్లో ఇఫ్ యూ హ్యాడ్ కమ్ ఎస్టర్డే ఐ వుడ్ హ్యావ్ కమ్ టుమారో, ఇఫ్ యూ హ్యాడ్ కమ్ ఎస్టర్డే ఐ వుడ్ హ్యావ్ కమ్ టుమారో. నిన్న అని చెప్పినప్పుడు హ్యాడ్ కమ్, రేపు అని చెప్పినప్పుడు వుడ్ హ్యావ్ కమ్ టుమారో. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఆమె ఇంకా రావాల్సి ఉంది, ఆమె ఇంకా రావాల్సి ఉంది అని చెప్పినప్పుడు షీ ఈజ్ ఎట్ టు కమ్, షీ ఈజ్ ఎట్ టు కమ్. ఈ నవల బాగుందని అంటారు, ఈ నవల బాగుందని అందరూ అంటారు అని చెప్తూ ఉంటాం కదా. దిస్ నావెల్ ఈజ్ సెడ్ టు బీ గుడ్, దిస్ నావెల్ ఈజ్ సెడ్ టు బీ గుడ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఈ గుడి చాలా పవిత్రమైనది అని చెప్పబడుతుంది, ఈ గుడి చాలా పవిత్రమైనదని చెప్పబడుతుంది అని చెప్పినప్పుడు ఇంగ్లీష్లో దిస్ టెంపుల్ ఈజ్ సెడ్ టు బీ వెరీ సాక్రెడ్, దిస్ టెంపుల్ ఈజ్ సెడ్ టు బీ వెరీ సాక్రెడ్, సాక్రెడ్ మీన్స్ పవిత్రమైనది. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ప్రజలు ఈ హోటల్ బిర్యానీకి ప్రసిద్ధి అని చెప్తారు, ప్రజలు ఈ హోటల్ బిర్యానీకి ప్రసిద్ధి అని చెప్తారు అని చెప్పినప్పుడు పీపుల్ సే దట్ దిస్ హోటల్ ఈజ్ ఫేమస్ ఫర్ బిర్యానీ, పీపుల్ సే దట్ దిస్ హోటల్ ఈజ్ ఫేమస్ ఫర్ బిర్యానీ. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ అతను కొట్టేలాగా చూస్తున్నాడు, అతను కొట్టేలాగా చూస్తున్నాడు అని చెప్తునేటప్పుడు ఇంగ్లీష్లో హీ లుక్స్ యాజ్ ఇఫ్ టు హిట్, హీ లుక్స్ యాజ్ ఇఫ్ టు హిట్, హిట్ అంటే కొట్టడం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ వాళ్ళు సహాయం చేసేలాగా వచ్చారు, వాళ్ళు సహాయం చేసినందుకు వచ్చారు అని చెప్తూ ఉంటాం కదా, అటువంటి టైంలో దే కేమ్ యాజ్ ఇఫ్ టు హెల్ప్, దే కేమ్ యాజ్ ఇఫ్ టు హెల్ప్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఆమె రావడానికి ఇష్టపడుతుంది, ఆమె రావడానికి ఇష్టపడుతుంది అని చెప్తూ ఉండేటప్పుడు ఇంగ్లీష్లో షీ వుడ్ ప్రిఫర్ టు కమ్, షీ వుడ్ ప్రిఫర్ టు కమ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు చదవడానికి ఇష్టపడతావా, నువ్వు చదవడానికి ఇష్టపడుతున్నావా అని ఒకరిని అడిగేటప్పుడు ఇంగ్లీష్లో వుడ్ యూ ప్రిఫర్ టు స్టడీ, వుడ్ యూ లైక్ టు స్టడీ, వుడ్ యూ ప్రిఫర్ టు స్టడీ అని అడుగుతూ ఉంటాం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నేను ఒంటరిగా పనిచేయడానికి ఇష్టపడతాను, నేను ఒంటరిగా పనిచేయడానికి ఇష్టపడతాను అని చెప్పినప్పుడు ఇంగ్లీష్లో ఐ వుడ్ ప్రిఫర్ టు వర్క్ అలోన్, ఐ వుడ్ ప్రిఫర్ టు వర్క్ అలోన్, అలోన్ మీన్స్ ఒంటరిగా. ఓకే, నేను ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతాను, నేను ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతాను అని చెప్తునేటప్పుడు ఇంగ్లీష్లో ఐ వుడ్ ప్రిఫర్ టు స్టే అలోన్, ఐ వుడ్ ప్రిఫర్ టు స్టే మీన్స్ ఉండటం, అలోన్గా ఉండడానికి ఇష్టపడతాను అని చెప్తూ ఉంటాం. ఆమె గెలిచి ఉండొచ్చు, ఆమె గెలిచి ఉండొచ్చు, షీ మే హ్యావ్ ఓన్, షీ మే హ్యావ్ ఓన్, గెలిచి ఉండొచ్చు అని చెప్తూ ఉంటాం. నెక్స్ట్ వన్ ఈజ్ అతను నన్ను రోజంతా పనిచేసేలా చేశాడు, అతను నన్ను రోజంతా పనిచేసేలా చేశాడు అని చెప్తునేటప్పుడు హీ మేడ్ మీ వర్క్ ద హోల్ డే, హీ మేడ్ మీ వర్క్ ద హోల్ డే, హోల్ డే మీన్స్ రోజంతా. ఆమె వాళ్ళని చదివేలా చేస్తుంది, ఆమె వాళ్ళని చదివేలా చేస్తుంది అని చెప్తునేటప్పుడు షీ మేక్స్ దెమ్ రీడ్, షీ మేక్స్ దెమ్ రీడ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ కష్టపడి పని చేయడం అలవాటు చేసుకోండి,
కష్టపడి పని చేయడం అలవాటు చేసుకోండి అని చెప్తునేటప్పుడు ఇంగ్లీష్లో గెట్ ఇన్ టు ద హ్యాబిట్ ఆఫ్ వర్కింగ్. గెట్ ఇన్ టు ద హ్యాబిట్ ఆఫ్ వర్కింగ్. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ వాళ్ళిద్దరూ చేరి ఉండొచ్చు. వాళ్ళిద్దరూ చేరి ఉండొచ్చు అని అనేటప్పుడు మేబీ దే బోత్ హ్యావ్ రీచ్డ్. మేబీ దే బోత్ హ్యావ్ రీచ్డ్. ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, please do like, share and subscribe guys. Thank you.